బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ ముమ్మరంగా సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వరద బాధితులకు అత్యవసర సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున లోతట్టు ప్రాంతాల్లో ఆహారం వండుకోలేని పరిస్థితులు ఉన్న వారికి అండగా నిలుస్తామని చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు కంది శ్రీనివాసరెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. దీనిపై ఎవరైతే సమాచారం అందించేందుకు మా ప్రతినిధి, మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఆదిలాబాద్ నుంచి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వరుణ్. అయితే నిన్నటి వర్షాన్ని ఏదైతే నిన్న దాదాపుగా ఒక భారీ వర్షం, అంటే ఆదిలాబాద్ ను పూర్తిగా కుదిపేసినటువంటి ఒక వర్షం అవుతుందో, ఆ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరో 2 రోజులు కూడా ఇదే విధమైనటువంటి ఒక వర్షాలు ఉండనున్నాయి అనేటటువంటి ఒక హెచ్చరికల నేపథ్యంలో అయితే ఆదిలాబాద్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా తన యొక్క కార్యకర్తల ద్వారా, అలాగే నాయకుల ద్వారా, కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం ద్వారా మాత్రం ఒక రకమైనటువంటి ఒక భరోసాని, అంటే ఇటు ఎవరైతే ముంపు బాధితులు ఉన్నారో, అంటే ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో, వాళ్ళందరిలో ఒక ధైర్యం నింపేందుకు మాత్రం ఆయన నిన్న కొంతమంది కార్యకర్తలు కూడా ఈ యొక్క వరద బాధిత ప్రాంతాల్లో సహాయం చేసినటువంటి ఒక పరిస్థితి. అలాగే రాత్రి ఎవరైతే పూర్తిగా వంట సరుకులు తడిచిపోయి, ఆ తర్వాత నిత్యావసర సరుకులన్నీ కూడా నీటిలో తడిచిపోయి ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు వచ్చేసినటువంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బాధలు పడుతున్నటువంటి ఒక సందర్భంలో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఆహార పొట్లాలు కూడా రాత్రి పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉదయం కూడా, అంటే అదే విధమైనటువంటి ఒక వాతావరణ పరిస్థితి కూడా ఉదయం కూడా ఉండినటువంటి ఒక సందర్భంలో మరి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసేటటువంటి ఒక ఏర్పాట్లు అయితే పూర్తిగా చేసినట్టు. అలాగే అంతే కాకపోతే ప్రజెంట్ చూస్తే మటుకు అలాంటి వాతావరణం అయితే కనిపించట్లేదు. వాతావరణంలో మాత్రం ఎక్కడ కూడా వర్షం వచ్చే సూచనలు అయితే ఈ రోజు అయితే కనిపించడం లేదు. కానీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని, ప్రధానంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, అలాగే ఈ యొక్క నది పరివాహక ప్రాంతాలు ఉంటాయో, ఆ నది పరివాహక ప్రాంతాల ప్రజలు, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రధానంగా ఎక్కడైతే ఈ యొక్క నీటి ముంపు ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రం ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక సందేశాన్ని అయితే ఆయన ప్రజలకు ఇచ్చారు. అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని, ఎల్లవేళలా ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా సరే తాము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకైతే ఒక రకమైనటువంటి ఒక భరోసా అయితే అందిస్తున్నారు. అలాగే తన కార్యకర్తలకు, తన అభిమానులకైతే ఒక సూచన అయితే ఆయన చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒక సందేశాన్ని అయితే కంది శ్రీనివాసరెడ్డి అయితే ఇవ్వడం పట్ల ఇక్కడ స్థానిక ప్రజలు మాత్రం సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రాత్రి ఎక్కడైతే చాలా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కాలనీల్లో పూర్తిగా నీరు అంతా కూడా నిలిచిపోయి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కూడా, అంటే ఇల్లు పూర్తిగా ఇంట్లో మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసిన తర్వాత వంట సరుకులు, తర్వాత నిత్యావసర సరుకులు, తర్వాత వాళ్ళు దుస్తులు కూడా ఇవన్నీ పూర్తిగా తడిచిపోయిన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అయితే మాత్రం గుర్తించేసి రాత్రికి రాత్రే వాళ్ళకు ఆహారాన్ని ఇంటికే అందించినటువంటి ఒక పరిస్థితి. అలాగే ఉదయం కూడా అల్పాహారం కూడా ఆయా కాలనీలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మార్నింగ్ పొద్దున్నే అల్పాహారం కూడా తీసుకెళ్లి కార్యకర్తలు, అలాగే కొంతమంది కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ సభ్యులు తీసుకెళ్లి ఉదయం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఆదిలాబాద్ లో కనిపిస్తోంది. వారు థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలకి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి నా విజ్ఞప్తి, భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలి అని నా విజ్ఞప్తి. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా, ఎవరైనా ఇల్లు ముంపుకు గురైనా కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వారికి షెల్టర్ ఇవ్వడానికి, వారిని ఈ వర్షాలు అయ్యేంత వరకు కూడా వారికి భోజన సదుపాయాలు కల్పించడానికి మన కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరఫున వాలంటీర్లందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు దయచేసి ఈ వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైనాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారాన్ని చేరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క సురక్షితము, ప్రజలు క్షేమంగా ఉండడమే మనకు కావాల్సింది. దయచేసి అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున ఆహారాన్ని, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని లోతట్టు ప్రాంతాలలో ముంపుకు గురైనటువంటి, ఆహారం వండుకోలేని పరిస్థితులలో ఆహారం అందక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు అందజేయవలసిందిగా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ వాలంటీర్లందరినీ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై ఆదిలాబాద్.